ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్ మీడియా ఈ రోజు కాచవరం స్కూల్లో ఎంపీపీ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం, మీ స్కూల్ గురించి కొన్ని ఇంట్రడక్షన్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? నా పేరు భవాని. ఎంబీబీఎస్ కాచవరం స్కూల్ కేతన్కొండ అండి. గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఇది గవర్నమెంట్ స్కూల్స్. మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. మేము చదువుకున్నప్పుడు బిల్డింగ్స్ కానీ, ఫ్యాన్లు కానీ, ఈ కలర్ఫుల్ బెంచెస్ కానీ, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవండి. ఇప్పుడు పిల్లలకి మెయిన్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరిచయం చేశారు. బుక్స్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. ప్రజలు ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ ఉపయోగించుకొని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి గవర్నమెంట్ స్కూల్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. చెప్పండి సార్, మీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్ పాషా. నేను మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల కాచారం ముందు ఉర్దూ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే మా పాఠశాలలో ఇదివరకు అయితే ఏది గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఇప్పుడైతే చాలా ప్రతిదీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకి రంగురంగుల బెంచీలు కానీ, అలాగే నాణ్యమైన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో రోజు ఊటి మెన్యూ ప్రకారంగా చూడ చక్కగా పౌష్టికాహారము, పిల్లలకి చాలా ఐరన్, జింకు అలాంటివి చాలా బాగా ఇస్తున్నారు. అలాగే అదేవిధంగా ప్రతి గురువారం హిమోగ్లోబిన్ టెస్టులు కానీ, రక్త పరీక్షలు కానీ అవి మొత్తం చాలా చక్కగా చేస్తున్నారు. అదే కాకుండా ప్రతి 3వ శనివారం నో బ్యాగ్ డే అని పాఠశాల విద్యాశాఖ వారు ప్రవేశపెట్టారు. నో బ్యాగ్ డే అంటే పిల్లలు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళ యొక్క క్రియేటివిటీకి ఆధారంగా మంచి సృజనాత్మకతో, మంచి వాళ్ళ యొక్క ఇష్టమైనవి మట్టి బొమ్మలతో రకరకాల మరియు పరికరాలు కానీ, ఐటమ్స్ కానీ తయారు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి మనకి ఏ విధంగా మనం ఉంటే మనకి చదువు కాదు, చదువుతో పాటు ఆటపాటల ద్వారా, అంటే మాంటిసోరీ ప్లే సిస్టంలో మనకి ఎలా ఉందో ఆ విధంగా మనం వాళ్ళకి చాలా చక్కగా చెప్తున్నాం. వాళ్ళకి అర్థమైన రీతిలో ఈ సంవత్సరం విద్యాశాఖ వారు మనకి సెమిస్టర్ 1లో ఇంగ్లీష్, తెలుగు అలాంటి లాంగ్వేజ్ మొత్తం ఒకే బుక్స్లో ఇచ్చారు. చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది. పిల్లలు చాలా ఆకర్షణీయంగా అటువైపు పరిగెత్తున్నారు, చాలా బాగా చదువుకుంటున్నారు. అదేవిధంగా మన పాఠశాల మనకి విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా మేడం వారు మరి పై మంత్రివర్యులు మానవ వనరుల శాఖ మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ వారి అధ్యక్షన మెగా పేరెంట్స్ మీటింగ్ అని బాగా పెడుతున్నారు. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో ప్రజల్లో చైతన్యం వస్తుంది. ముందు ప్రభుత్వ బడికి వచ్చే పాఠశాల పిల్లలు ఎలా ఉంటారంటే చాలా కొద్దిగా మనకి బ్యాక్వర్డ్గా ఉంటారు. వాళ్ళకి మనకి నాణ్యమైన విద్య అందించి మన ఊరిలో బడి ఉండగా ప్రైవేటు బడి ఎందుకు అనే ఉద్దేశం కాన్సెప్ట్తో స్పెషల్ డ్రైవ్ మనకి జూన్లో నిర్వహించారు. ఆ స్పెషల్ డ్రైవ్లో చాలామంది ప్రభుత్వ పాఠశాల వైపులే పరిగెత్తుకుని వస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అడ్మిషన్లో బోర్డు కడ నిల్లని నో అని పెట్టేశారు. సో ఇలాంటి నేను ఒక బంగాళ స్కూల్లో, పెడన్ మండలంలో బంగాళ స్కూల్లో నేను కూడా 1 to 7 చదువుకున్నాను. తర్వాత పై తరగతిలో పెడన్లో చదువుకున్నాను. ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇక్కడ పనిచేస్తున్నందుకు ఈ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు అందిస్తానని నేను నా యొక్క ప్రయత్నం చేస్తున్నాను. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, అదేవిధంగా చదువుతో పాటు క్రీడలు కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. మిడ్ డే మీల్స్ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని మంత్రివర్యులు గారు పెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మనం వండి పెట్టే మెన్యూ ప్రకారం పిల్లలకి పౌష్టికాహారం బాగుందా లేదా అనే ఫీడ్బ్యాక్ ప్రతి పేరెంట్ వచ్చి రుచి చూసి, ఆ రుచి చూసిన తర్వాత దానికి ఒక టేస్ట్ రిజిస్టర్ పెట్టారు. దాంట్లో మనం అన్ని బాగున్నాయి, సాటిస్ఫాక్షన్ ఉంది అంటేనే దానికి బాగుంటుంది. సంథింగ్ కారం కానీ, ఉప్పు కానీ, సంథింగ్ ఏది సరైన లేకపోతే నో అని పెడితే మాత్రం దాని మీద మనకి కంప్లైంట్ వివరణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకి ప్రధానోపాధ్యాయులు కానీ, ఎస్ఎంసీ చైర్మన్ కానీ, సభ్యులు కానీ, లేకపోతే ఎవరైనా గ్రామ పెద్దలు ఎవరైనా కానీ వచ్చి మన ఊర్లో బడిలో ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు గమనించే రీతిలో కూడా మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశం మనకి ప్రైవేట్ స్కూల్స్లో లేదు.
ఇంకో విషయం నేను చెప్తున్నాను ఏంటంటే, మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఎక్కడైనా ఛాలెంజ్ చెప్తున్నానో కళ్ళజోళ్ళు ఉండవు. ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలందరికీ కళ్ళజోళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పౌష్టికాహారం బాగా అందిస్తున్నారు, అక్కడైతే జంక్ ఫుడ్డే అందిస్తారు చాలా వరకు. సో థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రభుత్వం వారు పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది చదువుకోవడానికి? అయితే గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ వారు తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారా ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి కంపల్సరిగా 13,000 అందించడం జరుగుతుంది. ఇది అతి త్వరలో జూలై 3వ వారంలో కూడా అది అన్ని అకౌంట్లో పడిపోతాయి. తర్వాత మన పాఠశాల నుండి ఆవాస ప్రాంతంలో మనకి దూరంగా ఉన్న పిల్లలు ఉంటారు చూసారా, ఆ పిల్లలు రావడానికి కూడా వాళ్ళకి ఎక్స్కాట్ అలవెన్స్ అని సమగ్ర శిక్ష వారు అందిస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ మా స్కూల్లో కూడా వచ్చింది. ఎక్కడైతే వేరే మనకి ఆవాస ప్రాంతంలో అక్కడ మనకి స్కూల్స్ లేకపోతే మన పంచాయతీ వచ్చిన పిల్లలకి వాళ్ళకి ఎస్కాట్ అలవెన్స్ కూడా ఇస్తాం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎవరైనా ఇంకా పిల్లలు చదువుకుంటానంటే ఆ పిల్లలకి కూడా మనకి వాళ్ళకి స్కాలర్షిప్లు, ప్రభుత్వ స్కాలర్షిప్లు కూడా అందిస్తాం జరుగుతుంది. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు? చివరిగా ప్రియమైన తల్లిదండ్రులకు నేను ఒక ఉపాధ్యాయుడిగా చేసే విన్నపం ఏంటంటే, ప్రియమైన తల్లిదండ్రులకు నేను చేసే విన్నపం ఏంటంటే, మీరు రండి మా పాఠశాలకు సందర్శించండి. మా పాఠశాలలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం లేవో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళండి, అక్కడ ఏ టీచర్స్ ఉన్నారు, అక్కడ ఫెసిలిటీస్ ఏముంది, పిల్లలు ఎలా అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తున్నారా, మేము చెప్తున్నామా, వాళ్ళు ట్రైనింగ్ టీచర్సా, మేము ట్రైనింగ్ టీచర్సా, వాళ్ళు ఓన్లీ మనకి రోడ్ మెథడ్లో బండపట్టి మెథడ్లో వాళ్ళు పిల్లలకి జస్ట్ వాళ్ళ యొక్క మైండ్లో అలాగే పెడతారు. కానీ మనం ఒక పిల్లవాడు నిత్య జీవితంలో ఏ స్థాయిలో ఎలా ఎదగాలి, ఎలా స్థిరపడాలి అనే సంకల్పంతో, మంచి ప్రవర్తనతో తల్లిదండ్రులని ఎలా గౌరవించాలో అనే ఉద్దేశంతోనే ప్రభుత్వ బడులు ఉన్నాయని నేను కంఠముఖంగా తెలియపరుస్తున్నాను.